అడవి నిశ్శబ్దం చెరిపేసేలా రక్తం తోకిన పరసు గట్టిగా నేలపై వాలింది. ఆ చూపు అగ్ని కన్నా వేడిగా, సముద్రం కన్నా లోతుగా. క్షత్రియ అహంకారానికి ఇక చివరి రోజు. ఇందుకు ఓ బ్రాహ్మణుడు యుద్ధ దేవుడిగా మారాడు. ఇందుకు ధర్మం కోసం రక్తాన్ని కూడా హత్యంగా స్వీకరించాడు. ఇది పరశురాముడి కోపం వెనుక దాగిన రహస్యగాథ. హాయ్, వెల్కమ్ టు AI Tale Tunes. ఒకప్పుడు భూలోకమంతా క్షత్రియుల అహంకారంతో నిండిపోయింది. వారు ప్రజలపై దుర్మార్గంగా రాజ్యం చేస్తూ, యాగాలు, ధర్మకార్యాలను కూడా అడ్డుపడుతూ ధర్మాన్ని క్షీణింపజేస్తున్నారు. భూదేవి ఈ బాధను తట్టుకోలేక విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణువు భూదేవికి హామీ ఇచ్చాడు. నేను త్వరలో భూలోకంలో అవతరించి క్షత్రియుల అహంకారాన్ని తొలగించి ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాను. అప్పుడు మహాతపస్వి జమదగ్ని మహర్షి కుటుంబంలో మహావిష్ణువు తన శక్తులను అవతరింపజేశాడు. రేణుకాదేవి ద్వారా జన్మించిన ఆ శిశువుకి రామ అని పేరు పెట్టారు. ఎందుకు పరశు రాముడు అంటే? యావత్ కాలం తరువాత రాముడు శివుని కఠినమైన తపస్సు చేసి శివుని నుండి ఒక దివ్య ఆయుధం పరశు, కోడవళి ను పొందాడు. ఆ తర్వాత నుండి అతడిని పరశురాముడు అని పిలిచారు. పరశురాముడు కేవలం యోధుడు మాత్రమే కాదు, తపస్వి కూడా. తన తండ్రి ఆజ్ఞను పాటిస్తూ క్షత్రియుల దురహంకారాన్ని 21 సార్లు సంహరించాడు. ఇలాగా ధర్మాన్ని కాపాడటానికి, భూలోకంలోని భారాన్ని తగ్గించటానికి శ్రీ మహావిష్ణువు ఈ రూపంలో అవతరించాడు. అప్పుడే ఒకరోజు హైహయ వంశానికి చెందిన కర్తవీర్య అర్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. ఆ ఆశ్రమంలో కామధేను అని ఒక దివ్య గోవు ఉండేది. అది ఏది కావాలన్నా సమకూర్చగలదు. ఆ రాజు ఆ గోవును బలవంతంగా తీసుకెళ్లాడు. జమదగ్ని మహర్షి దోహకంతో కూడిన ఆవేదన చూసి పరశురాముడు అగ్ని లాంటి కోపంతో రాజును చంపి గోవును తిరిగి తీసుకువచ్చాడు. దీనికి ప్రతీకారంగా అర్జునుని కుమారులు జమదగ్ని మహర్షిని చంపారు. తండ్రి శవాన్ని చూసిన పరశురాముని గుండెల్లో మంటలు ఎగసిపడ్డాయి. అతడు ప్రతిజ్ఞ చేశాడు, క్షత్రియ వంశాన్ని 21 సార్లు భూలోకంలో నుండి తొలగిస్తాను అని. ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా పరశురాముడు తన పరశుతో క్షత్రియులను తిరిగి జయించి 21 సార్లు భూమిని క్షత్రియ శూన్యం చేశాడు. ఇది ఆ కాలంలో పెద్ద మార్పుకు కారణమైంది. భూలోకంలో ధర్మాన్ని స్థాపించిన గొప్ప ఘటన. అతడు రామాయణం, మహాభారతం సమయంలో కూడా జీవితం కొనసాగించిన చిరంజీవి. మహాభారతంలో కృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడులాంటి వీరులకి గాఢ సంబంధం కలిగిన గురు కూడా అయి ఉంటాడు. కర్ణుని చేతులకి ఆయుధ విద్యను నేర్పినది కూడా పరశురాముడే. కాని కర్ణుడు క్షత్రియ వంశానికి చెందినవాడని తెలుసుకున్నప్పుడు అతడిని శాపం ఇచ్చిన కథ కూడా ఇందులో ఉంటుంది. అసలు పరశురాముడి కోపం వెనుక దాగిన తాత్పర్యం, అది కేవలం ప్రతీకారం కోసం కాదు, ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడానికే అని అర్థమవుతుంది. మనిషి యొక్క దురహంకారం ధర్మానికి విరుద్ధమైతే అది ఎంత గొప్ప శక్తి కలిగిన వాడైనా క్షమించబడదు అని ఈ అవతారం మనకు బోధిస్తుంది. ఇదే కారణంగా పరశురాముడి చరిత్రలో రక్తపాతం ఎక్కువగానే ఉన్నా అంతా ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే జరిగినవి అని అంటారు. ఈ విధంగా పరశురాముడు శ్రీమహావిష్ణువు యొక్క 6 అవతారాల్లో ఒకరు మాత్రమే కాదు, ధర్మరక్షకుడిగా కూడా నిలిచాడు. చివరగా ఆయన జీవితం మనకు చెప్పేది, శక్తి, జ్ఞానం లాంటి దివ్య వరాల్ని అహంకారం కోసం కాకుండా సమాజ హితానికి ఉపయోగించుకోవాలి. లేకపోతే అది స్వయంగా విధ్వంసాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఇక వచ్చే కథలో మనం ఇంతకంటే విభిన్నంగా, కానీ అదే ధర్మ పరిరక్షణ కోసమే అవతరించిన శ్రీరాముడి అవతారంలోకి ప్రవేశిస్తాం. AI Tale Tunes కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానపు ద్వారాలు తెరవండి. Subscribe now and stay blessed.